బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి ఆహ్వానించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వచన్ సదన్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు ఆహ్వానిస్తూ ఈసీఐ కార్యదర్శి అశ్విని కుమార్ మోహల్ బీఆర్ఎస్ పార్టీకి లేఖ రాశారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కూడా పంపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ బృందం ఈసీ సమావేశానికి హాజరు కానుంది. కేటీఆర్తో పాటు పార్టీ కీలక నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, ఎంపీ వతిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్కా సుమన్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ బృందంలో ఉన్నారు. ఇక సిఈసి సమావేశంలో ఎన్నికల సంస్కరణలు, ఈసీకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి ఆహ్వానించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వచన్ సదన్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, భారత ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానిస్తూ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ సారథ్యంలో ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కానున్నారు? ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చ ఉండే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ నెల 5న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం పంపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఈ నెల 5న 3 గంటలకు నిర్వచన సదన్లో ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ చీఫ్ కమిషనర్ తో ప్రధానంగా సమావేశం కానున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించనున్నారు. గత కొద్ది రోజులుగా వివిధ పార్టీల ముఖ్య నాయకులకి లేఖలు రాస్తుంది ఈసీఐ. ప్రధానంగా ఓటర్ జాబితాతో పాటు డూప్లికేట్ ఓటింగ్ తో పాటు పలు కీలక అంశాలను, కీలకమైన సంస్కరణలు అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పలు కీలక అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించనుంది. అన్ని రాజకీయ పార్టీలలో భాగంగానే బీఆర్ఎస్ కేటీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. ప్రధానంగా ఢిల్లీలోని నిర్వచన్ సదన్లో ఈ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 3 గంటలకి కేటీఆర్ నేతృత్వంలో బృందం హాజరు కానుంది. ఈ బృందంలో ప్రధానంగా కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వజ్రాల రవిచంద్ర, బోయినపల్లి వినోద్ కుమార్, బాల్కా సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ల బృందం ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు కొద్దిసేపు తెలిసింది. ఈ మేరకు ఏదైతే ఈసీఐ కార్యదర్శి అశ్విన్ కుమార్ మోహల్ కు ఒక అధికారిక లేఖలో పేర్కొన్నారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధ్యక్షులు కూడా పంపినట్లు కూడా చెప్పారు. అయితే మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశం ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐ సమర్పించిన వివిధ అభ్యర్థనలు, మరి ఎన్నికల ప్రవర్తన నియమాలు సంబంధించిన అంశాలపై చర్చకు అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ఏదైతే గత కొద్ది రోజులుగా ఏదైతే వీవీప్యాట్ సంబంధించి కావచ్చు, ఎలక్ట్రానిక్ ఏదైతే ఈ ఓటింగ్ సంబంధించి అంటే ప్రధానంగా బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, మాకు అనేక అనుమానాలు కూడా తావెస్తున్నాయని చెప్పేసి గతంలో అనేక రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి ఆహ్వానాలు చేస్తుంది. ఆహ్వానాల్లో భాగంగా పలు కీలకమైన సంస్కరణలతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన సంస్కరణలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఐటీ టెక్నాలజీ అందిపుచ్చుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకోవాల్సిన అవసరం నేపథ్యంలో ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలాంటి సూచనలు చేస్తారు, ఎలాంటి సలహాలు చేస్తారని సమావేశం సంబంధించి వాళ్ళ ప్రధానంగా పిలుస్తుంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలకు సంబంధించి ప్రధానంగా బీహార్ సంబంధించి ఎస్ఐఆర్ లో పూర్తిగా అవకతవకలు జరిగాయి, చాలా మంది ఓట్లు గల్లంతైనాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాళ్ళ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దానిపైన గలమెత్తున్నాయి. వాళ్ళ పార్లమెంటు కూడా స్తంభిస్తున్న నేపథ్యంలో ఈ 5వ తేదీన సమావేశం జరిగే అవకాశం ఉన్న బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆయా అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే అంటే ఇటు ఈవీఎంలకు సంబంధించిన ట్యాంపరింగ్ జరుగుతుంది అని చెప్పేసి గతంలో కొన్ని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వచ్చినాయి. ఇంటర్నేషనల్ మీడియా కథనాలకు అనుగుణంగా ఆనాడు ఎలాంటి ట్యాంపరింగ్ జరగడానికి ఆస్కారం లేదని చెప్పేసి ఈసీఐ
అనేక సందర్భాల్లో చెప్పింది. కనుక ఆ ట్యాంపరింగ్ ఏమైనా అవకాశం ఉందా, ట్యాంపరింగ్ సంబంధించిన అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే గుర్తింపులు ఒక ప్రాధాన్యత పొందిన అంటే బీఆర్ఎస్ పార్టీ లాంటి అనేక సందర్భాల్లో అనేక ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో పెద్ద పార్టీగా ఉన్న ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ లాంటి కారు గుర్తులు పొందిన గుర్తులు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే విధంగా మిగతా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన గుర్తులకు సంబంధించి కూడా ప్రధానంగా అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. ఆ పోరాటానికి సంబంధించి ఇప్పుడు ఒక్కసారి కూడా ఈసీఐతో ఈ సమావేశంలో చర్చించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈసీఐ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ఐఆర్ తో పాటు డూప్లికేట్ ఓటింగ్ తో పాటు ఆధార్ అనుసంధానం, డబుల్ ఓటింగ్ పైన కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో చెప్పిన విధంగా డబుల్ ఓటింగ్ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ తన స్టాండ్ అని చెప్పనుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల కమిషన్ కలిసే సమావేశంలో కొన్ని కీలక అంశాలపైన అయితే చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ పూర్తిగా ఈ ఓటింగ్ సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలపైన అంటే ఓటింగ్ తీసుకోవాల్సిన అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ బృందానికి బీఆర్ఎస్ కేటీఆర్ నేతృత్వం వహిస్తున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.